తల్లివి నీవమ్మ అమ్మ దుర్గమ్మ బెజవాడ దుర్గమ్మ అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మ దుర్గమ్మ శక్తివి నీవమ్మ ఆది శక్తివి నీవమ్మ అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయి ఉన్నావమ్మ ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయి ఉన్నావమ్మ ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆపద మొక్కులు తీర్చేటి తల్లి పూజలు నీకమ్మా అమ్మా దుర్గమ్మ మా కనక దుర్గమ్మ అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మ ఈ శక్తివి నీవమ్మ భక్త కోటి వరదాయినివమ్మ బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ భక్తుల బ్రోచెటి బంగారు తల్లి భౌవయ హరణివి నీవమ్మ తల్లి భౌవయ హరణివి నీవమ్మ తల్లి భక్త కోటి వరదాయినివమ్మ బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ భక్తుల బ్రోచెటి బంగారు తల్లి భౌవయ హరణివి నీవమ్మ తల్లి భౌవయ హరణివి నీవమ్మ తల్లి బాధలు కడతెచ్చే మా కల్పవల్లివి అమ్మ దుర్గమ్మ బాసట నీవమ్మ మాకు తోడుగు నీవమ్మ అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మ ఆది శక్తివి నీవమ్మ బెజవాడ కొండల్లో వెలసినవమ్మ భక్తుల గుండెల్లో నిలిసినవమ్మ మా భారమంతయు నీదేనమ్మ గ్రహబాధలన్నీ తప్పించవమ్మ గ్రహబాధలన్నీ తప్పించవమ్మ బెజవాడ కొండల్లో వెలసినవమ్మ భక్తుల గుండెల్లో నిలిసినవమ్మ మా భారమంతయు నీదేనమ్మ గ్రహబాధలన్నీ తప్పించవమ్మ గ్రహబాధలన్నీ తప్పించవమ్మ మా గ్రహ బాధలు తీర్చేటి తల్లి వేగమే రావమ్మ మా దుర్గమ్మ మా అండ నీవమ్మ అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మ ఈ శక్తివి నీవమ్మ నిన్నే మేము నమ్మినమమ్మ నిరతము శరణము వేడినమమ్మ నిష్టతోని నిన్ను గొలిసినమమ్మ నీదు మాలలే వేసినమమ్మ నీదు మాలలే వేసినమమ్మ నిన్నే మేము నమ్మినమమ్మ నిరతము శరణము వేడినమమ్మ నిష్టతో నిన్ను గొలిసినమమ్మ నీదు మాలలే వేసినమమ్మ నీదు మాలలే వేసినమమ్మ నిత్యము నీ భక్తి భావములోన తరించినామమ్మ అమ్మా దుర్గమ్మ మా కనక దుర్గమ్మ నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది అందమైనది క్షేత్రం అమ్మ భవానీ నిలయం అందమైనది క్షేత్రం అమ్మ భవానీ
ఆదిశక్తి దుర్గమ్మ శిఖరము ఎన్నో మహిమలు గల్ల మహాపుణ్యక్షేత్రం. విజయవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా. వానపల్లి గూడెంలో వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారి యొక్క శాకాంబరి అవతార దర్శనానికి నన్ను భాగస్వామిని చేసినటువంటి మన వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ, ఆలయ కమిటీ సభ్యులందరికీ నా ఉదయపూర్వ నమస్కారం. గడిచిన 9 సంవత్సరాలుగా అమ్మవారి యొక్క ఉత్సవాలను చేస్తూ, అదేవిధంగా అమ్మవారి కృపకి అందరూ పాత్రలు అవ్వాలని చేసి ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పిలిచి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మీ అందరికీ ఉదయపూర్వ నమస్కారం. దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా అన్నీ మంచి చేయాలనే ఆలోచన మనకు ఉంటుంది. కానీ ఆ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు మంచి అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడే మనకు అలాంటి ఆలోచనలు వస్తాయి. అలాంటి అట్మాస్ఫియర్ కల్పించినటువంటి మీ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా నా పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, దీని అభివృద్ధిలో నేను కూడా పాత్రధారణ అవుతానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లివి నీవమ్మా, అమ్మా దుర్గమ్మ బెజవాడ దుర్గమ్మ. అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ, శక్తివి నీవమ్మా నీ శక్తివి నీవమ్మా. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లివి నీవమ్మా, అమ్మా దుర్గమ్మ బెజవాడ దుర్గమ్మ.
బ్రహ్మాండమునందు అంతట నెలవయ్యి ఉన్నావమ్మా ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా అండపిండ బ్రహ్మాండమునందు అంతట నెలవయ్యి ఉన్నావమ్మా ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆపద మొక్కులు తీర్చేటి తల్లి పూజలు నీకమ్మా అమ్మా దుర్గమ్మ మా కనక దుర్గమ్మ అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఆది శక్తివి నీవమ్మా భక్త కోటి ತುಂಗೆ ಶಾರದಮ್ಮకు ಮೈಸೂರು ಮಹಾಚಂಡಿಗೆ ಮದ್ದೂರು ಮಹಾಶಕ್ತಿಗೆ ಶ್ರೀಕಾಕುಳಂ ಪುರೋಹಿತಿಗೆ ಅಲ್ಲಂಬರಿ ಜೋಗಮ್ಮಗೆ ಶ್ರೀಶೈಲಿ ಮಲ್ಲಿಕಮ್ಮಗೆ ಮೈಸೂರು ಮಹಾಚಂಡಿಗೆ ನೋಡಕ್ಕ ಮುಕ್ಕಳಿ ಗ್ರಾಮದವರಿಗೆ ನೋಡಕ್ಕ ಮುಕ್ಕಳಿ ಗ್ರಾಮದವರಿಗೆ ನೋಡಕ್ಕ ಮುಕ್ಕಳಿ ಗ್ರಾಮದವರಿಗೆ ನೋಡಕ್ಕ ದೇವತೆಗೆ ನೋಡಕ್ಕ ದೇವತೆಗೆ ಆಡೇಪల్లి ಗುಡಿ ಗ್ರಾಮದ ಬಣಸಮ್ಮದಲ್ಲಿ ಅಮ್ಮವಾರಿಗೆ ಆಡೇಪల్లి ಬಣಸಮ್ಮದಲ್ಲಿ ಅಮ್ಮವಾರಿಗೆ ಆಡೇಪల్లి ಬಣಸಮ್ಮದಲ್ಲಿ ಅಮ್ಮವಾರಿಗೆ ಕರ್ಪೂರ ಹಾರತಿ ಕರ್ಪೂರ ಹಾರತಿ ಕರ್ಪೂರ ಹಾರತಿ ದೇವಿಕೆ ದೇವಿಕೆ ಕರ್ಪೂರ ಹಾರತಿ ಕರ್ಪೂರ ಜ್ಯೋತಿ ಕರ್ಪೂರ ದೀಪಂ ದೇವಿಕೆ ಶ್ರೀ ದುರ್ಗಾ ಭವಾನಿ ಮಾತಕು సర్వేనే చదువు పాస్తా చదువు పాస్తా प्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते मधु मधुरे मधु कैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शतखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते रिपु गज गण्ड विदारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते दुर्मद शत्रुवधोदित दुर्धर निर्जर शक्तिभृते चतुर विचार धुरेण महाशिव दूतकृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मति दानव दूत कृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शरणागत वैरिवधूवर वीरभराभयदायकरे त्रिभुवनमस्तक शूल विरोधि शिरोधि कृतामल शूलकरे दुमि दुमि तामर दुन्दुभिनाद महो मुखरीकृत टिम्मकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि
निराकृत धूम्रविलोचन धूम्रशते समर विशोषित शोणित बीज समुद्भव शोणित बीजलते शिव शिव शुम्भ निशुम्भ महावतर्पित भूत पिशाचरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। జై దుర్గా భవానీ మాతకి జై. మన వానపల్లిగూడ 1వ వార్డులో వేచేసి ఉన్నటువంటి శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క ఆలయం నందు ఇది 9వ సంవత్సరం. 10వ సంవత్సరం కూడా ఇదే విధంగా అమ్మవారికి ఈ యొక్క ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం రోజున శాకాంబరి అలంకరణ చేయిస్తున్నాం. మరియు అమ్మవారికి భక్తుల సహాయ సహకారాలతోటి సారి సమర్పణ కూడా జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి స్వారి సేకరించవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు వానపల్లిగూడ యూత్ ఆలయ కమిటీ. జై దుర్గా భవాని. మన తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి మన వానపల్లిగూడెం చెరువు దగ్గర 1వ వార్డులో మన అమ్మవారి శాకాంబవారి మన 9వ సంవత్సరం వార్షికోత్సవాలు శాకాంబరి వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం వాళ్ళు అందరూ కూడా మనం ఇక్కడ వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకుని మాతో అందరితో పాటు కలవాలని చెప్పని కోరుతున్నాం. నమః. 1వ వార్డు వానపల్లిగూడెంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వద్ద ఆషాఢ మాసం సందర్భంగా ఈ రోజున అమ్మవారికి చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేయడం జరిగింది. అలాగే ఆలయ ధర్మకర్తలైనటువంటి గణేశుల కృష్ణమూర్తి గారి యొక్క కుమారుల యొక్క పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి చింతా ప్రవీణ్ కుమార్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే మరియు కమిటీ సభ్యుల యొక్క సహాయ సహకారములతోటి భక్తుల యొక్క సహాయ సహకారాలతో అమ్మవారికి అశేషంగా ఈ రోజున శాకాంబరి అలంకరణ చేయడం జరిగింది. సర్వకాల సర్వావస్థల యందు భక్తులందరినీ కూడా వెన్నంటి ఉండి అమ్మవారు రక్షిస్తూ అలాగే ఆమె యొక్క కను సైగలతోటి ఈ యొక్క సర్వాన్ని అంతటినీ కూడా అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది. అటువంటి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఆలయంలో అమ్మవారికి శాకములతోటి అనగా కూరగాయలతోటి అలంకరణ చేయడం జరుగుతుంది. ఎందుకనయ్యా అంటే అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేస్తారంటే దుర్గముడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుడి యొక్క వరమును పొంది ఆ యొక్క ముల్లోకాలన్నింటినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ యొక్క ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో భక్తులందరూ కూడా అన్నపానీయాలన్నీ కూడా లోటవ్వడం జరుగుతుంది. అటువంటి భక్తులందరూ అమ్మవారికి నమస్కరించుకుని అమ్మవారికి స్తోత్రములు చేయగా అమ్మవారు తన దేహాన్ని నుంచి కూడా అన్నింటినీ కూడా శాకములుగా అంటే చేతుల నుంచి కాళ్ళ నుంచి అమ్మవారి తల నుంచి కూడా శాకములు కూరగాయలని అలాగే ధాన్యాన్ని పండించి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకని భాగంగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకములతోటి అలంకరణ చేయడం జరుగుతుంది. కావున ప్రతి భక్తులకి కూడా ఆలయానికి విచ్చేసి ఈ శాకాంబరి అలంకరణలో దర్శిస్తున్నటువంటి అమ్మవారిని దర్శించుకుని అలాగే సుమారుగా 800 నుండి 1000 కేజీలతోటి ఈ రోజున అమ్మవారికి ఆషాఢ మాసంలో శారీ పంచిపెట్టడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఉదయం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అలాగే అమ్మవారి